బ్రేక్‌ఫాస్ట్ జేయడానికైతే మేమైతే ఈరోజు బయటికెళ్ళిపోతున్నాము. యూజువల్లీ మేము ఓట్సే తింటాము. మార్నింగ్ షిఫ్ట్‌లో మాకు అంతకు మించి ఇంకొక దిక్కుండదు కాబట్టి. బట్ ఈరోజేంటంటే వీకెండ్, మంత్ ఎండ్, సాలరీ డే అప్పుడే కొంచెం హాఫ్ అన్ అవర్ బ్యాకే సాలరీస్ పడ్డ హుషారులో ఉన్నాం కదా! సో, మా వాళ్ళు బయటికెళ్దాము, సరదాగా ఈరోజు బయట బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అనంటే అలా వచ్చాము. లేకపోతే అసలు మేము బయటకొచ్చేవాళ్ళమే గాదు. సో, హియర్ కమ్స్ మై మంకీస్. రోజు మాకు సాలరీ డే ఫ్రెండ్స్. నాకు సాలరీ వస్తే చేతులు ఆగవు ఫ్రెండ్స్. అలా బ్రేక్‌ఫాస్ట్ జేయడానికైతే మేము ఉడిపికొచ్చేసాము. యూజువల్‌గా అసలు ఇక్కడికి రాము. బట్ ఈరోజు ఎందుకో సరదాగా ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఉడిపికైతే వచ్చాము. రష్ అయితే చాలా ఉంది మార్నింగ్ మార్నింగే. బాగా ఆలోచించి నేనైతే ఘీ కారం దోస తీసుకున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి ఒకళ్ళు మసాలా దోస అండ్ ఇంకొకళ్ళు ఆనియన్ దోస తీసుకున్నారు. ఇంకొకసారి ఈ ఉడిపికి రాకూడదని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాము. అస్సలు కొంచెం గూడా క్వాంటిటీ అనేది సరిపోలేదబ్బా అసలు. పోనీ ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా ప్లేట్స్ చెప్పుకుందాం అంటే వాడు ఇప్పటికే మా సగం సాలరీ లాగేశాడు. కామ్‌గా ఆఫీస్ బయటకొచ్చి ఆఫీస్ బయట దగ్గర ఉన్న ఒక బండి దగ్గర ఒక ప్లేట్ బోండా అండ్ ఇంకొక ప్లేట్ ఊతప్పం అయితే కుమ్మి పడేసామనమాట. అంత హెవీగా తిన్న తర్వాత ఒక 2 అడుగులన్నా వేయకపోతే ఎలా చెప్పండి? సో, అందుకే ఆఫీస్ చుట్టూ సరదాగా ఒక 2 రౌండ్‌లయితే తిరిగేసేసి, ఇంక వర్క్ చేసుకోవడానికైతే వర్క్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాం. లంచ్ టైమ్‌లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.